గతంలో వైసీపీ అధికారంలో ఉండగా అటు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద కానివ్వండి, చంద్రబాబు గారి ఇంటి మీద కానివ్వండి దాడి జరిగింది. ప్రధానంగా నాడు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు గారి ఇంటి మీద దాడి కేసులో ప్రధాన నిందితుడు మాజీ మంత్రి జోగి రమేష్. ఇప్పటికే జోగి రమేష్ కుమారుడు ఏదైతే అగ్రిగోల్డ్ భూములను స్కామ్ చేసి అంటే దొంగ పత్రాలు సృష్టించి కొనుగోలు చేశారని ఒక వాదన మీద అరెస్టు చేశారో, ఇప్పుడు తాజాగా జోగి రమేష్ అరెస్టుకు కూడా రంగం సిద్ధమైంది. అయితే టెంపరీగా హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ తెచ్చుకుని అంటే అరెస్టు నుంచి రక్షణ అయితే పొందుతున్నాడు. అయితే ఈ కేసుకు సంబంధించి నిన్న హైకోర్టులో ఒక వాదన జరిగింది. ఆ వాదన ఏంటంటే కొద్ది వింతగా ఉంది. సాధారణంగా ఏవైనా ఒక వ్యక్తిని సిఐడి అధికారులు కానీ పోలీసులు కానీ ఆ విచారణకు పిలిస్తే వెళ్ళాలి ఖచ్చితంగా. అయితే సమయంలో పక్కన లాయర్ని తీసుకెళ్ళొచ్చు, ఎందుకంటే లీగల్ సపోర్ట్ కోసం లాయర్ని తీసుకెళ్ళొచ్చు. అలాగే నిన్న జోగి రమేష్ ఒక లాయర్ని తీసుకెళ్ళాడు. ఎవరిని? మాజీ ఎవరైతే ఏజీ ఉన్నాడో అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఉన్నాడో పొన్నవోలు సుధాకర్ రెడ్డిని కూడా పెట్టి తీసుకెళ్ళాడు. వాస్తవానికి అడిగిన ప్రశ్నలకు జోగి రమేష్ సమాధానం చెప్పాలి, కానీ పోలీసులు అడిగిన ప్రతి ప్రశ్నకు పొన్నవోలు సుధాకర్ రెడ్డి సమాధానం చెప్తున్నాడంట. వాస్తవానికి సమాధానం ఎవరు చెప్పాలి? జోగి రమేష్ చెప్పాలి, కానీ పొన్నవోలు సుధాకరే సమాధానాలు చెప్పడంతో పోలీసులు కొంత అసహనం అయితే వ్యక్తం చేశారు. అలాగే కొన్ని కీలకమైన ప్రశ్నలకు మనం ఏదో సినిమాలో చూస్తాం చూడండి, ఏదో కమీడియన్ని పోలీసులు అరెస్ట్ చేస్తే ఏదైనా ప్రశ్న అడిగితే తెలియదు, మర్చిపోయా, గుర్తులేదని సమాధానం చెప్తాడు. అలాగే ఇక్కడ జోగి రమేష్ కూడా నిన్న పోలీసులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం గుర్తులేదు, మర్చిపోయా, తెలియదు అని సమాధానాలు చెప్పి దాటవేసే ప్రయత్నం చేయటం. అలాగే తన ఫోన్ని అప్పగించాలి అని పోలీసులు అడిగితే నా ఫోన్ ఇవ్వనని చెప్పి మొండికేయటం. వాస్తవానికి ఫోన్ ఇస్తే దాని ద్వారా కొంత సమాచారం రాబడతారు. ఆ సమయంలో జరిగినటువంటి కాల్స్ కానివ్వండి, లేదా డేటా విశ్లేషణ కానివ్వండి, ఇతర వ్యవహారాలన్నిటి మీద కొన్ని ఆధారాలు రాబడతారు. అందుకనే ఎప్పుడైనా ఏదైనా కేసులో దొరికితే ముందు వెంటనే ఫోన్ సీజ్ చేసేస్తారు. కానీ ఇక్కడ జోగి రమేష్ మాత్రం తన ఫోన్ ఇవ్వటానికి ససేమిరా అన్నాడు. దీనికి సంబంధించి హైకోర్టులో అయితే వాదనలు ఉన్నాయి. అంటే పొన్నవోలు సుధాకర్ రెడ్డి సమాధానం చెప్పి నేను చెప్పలేదు అంటాం కుదరదు, ఎందుకంటే అదంతా కూడా వీడియో రికార్డింగ్ ఆధారంగా జరుగుతుంది. అక్కడ జోగి రమేష్ విచారణ మొత్తం కూడా వీడియో, ఇప్పుడు మనం ఏదైతే వీడియోలో షూట్ చేసి మాట్లాడుతున్నాం మీ ముందు, అలాగే అక్కడ కూడా వాళ్ళు జరిగిన విచారణ మొత్తాన్ని కూడా షూట్ చేశారు. దాన్ని నిన్న కోర్టుకు కూడా సబ్మిట్ చేశారు. ఒకసారి మీరు ఈ ఫుటేజ్ పరిశీలించండి. ప్రశ్నలు మేము అడుగుతుంటే పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు సమాధానం చెప్తున్నారు. మరి ఈయన సమాధానం చెబితే కదా మాకు ఆన్సర్స్ రావాలి. ఆయన సమాధానం చెబుతున్నాడు. కొన్ని ప్రశ్నలేకేమో మాకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయానని చెప్పి చిన్నపిల్లల్లాగా సమాధానం చెప్తున్నాడు. కావాలంటే మీరు ఒకసారి ఈ ఫుటేజ్ను పరిశీలించండి అని చెప్పి నేను కోర్టుకి కూడా ఇస్తే కోర్టు కూడా ఆ ఫుటేజ్ని అయితే పరిశీలించడం జరిగింది. అంటే చూడండి, గతంలోనేమో చంద్రబాబు గారి ఇంటి మీదకి దాడికి వెళ్ళింది వాస్తవం కదా, జోగి రమేష్ వెళ్ళాడు కదా, స్వయంగా తానే ఒప్పుకున్నాడు కదా. దానికి జగన్మోహన్ రెడ్డి కూడా ఏమన్నాడు గతంలో పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు, నన్ను ఏదైనా ఒక మాట అంటే మా నాయకులకి కార్యకర్తలకి ఆవేశం వస్తుంది, మరి వచ్చినప్పుడు ఎక్కడెక్కడైనా చిన్న దాడులు జరుగుతాయి, వాళ్ళకి ఆవేశం వస్తే ఎక్కడైనా వాళ్ళ ఆవేశాన్ని ప్రదర్శిస్తారు అని చెప్పి మాట్లాడాడు. అలాగే జోగి రమేష్ కూడా చంద్రబాబు గారి ఇంటి మీదకి ఎందుకు వెళ్ళాడు? మంత్రి పదవి కోసం వెళ్ళాడు, అనుకున్నది సాధించాడు. జోగి రమేష్ చంద్రబాబు గారి ఇంటి మీదకి వెళ్ళినప్పుడు మంత్రి పదవి లేదు, ఆయన ఒక ఎమ్మెల్యే మాత్రమే. బట్ జోగి రమేష్ ఆ రోజు చంద్రబాబు గారి ఇంటి మీద దాడికి వెళ్ళి సృష్టించినటువంటి హంగామా తరువాత ఆయనకి జగన్మోహన్ రెడ్డి ప్రమోషన్ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చాడు. అసలు జోగి రమేష్ వెళ్ళింది కూడా మంత్రి పదవి కోసమే. అంటే ప్రజలు మిమ్మల్ని ఎందుకు చీకొట్టారు అనడానికి ఇలాంటివి చిన్న ఉదాహరణలు. ఒకవేళ నిజంగా జోగి రమేష్ అనే వ్యక్తి చంద్రబాబు గారి ఇంటి మీదకి దాడికి వెళితే జగన్మోహన్ రెడ్డి దాన్ని ఖండించాలా, జోగి రమేష్ మీద మేము చర్యలు తీసుకుంటామని చెప్పాలా. అవసరమైతే ఆ రోజే జోగి రమేష్ మీద ఒక కేసు నమోదు చేయండి అని చెప్పాలా. చర్యలు తీసుకుంటారో లేదో తర్వాత సంగతి. ప్రజాస్వామ్యంలో ఇవన్నీ మేము ఖండిస్తున్నామని చెప్పాలా. టీడీపీ పార్టీ ఆఫీసు మీద దాడి జరిగినప్పుడు కూడా ఇందులో ఎవరున్నా సరే మేము చర్యలు తీసుకుంటాం, ఒకవేళ మా పార్టీ నేతలు ఉన్నా కానీ వదిలిపెట్టడం, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం, వీటిని మేము ప్రోత్సహించటం లేదు అని చెప్పుండాలా. చెప్పాడా? అప్పుడేమో జరిగితే ఏమన్నాడు, నన్ను అంటే మావాడు కోపం వచ్చి ఏదో 2 రాళ్ళు వేసి ఉంటాడు అన్నాడు. జోగి రమేష్ వెళ్ళినప్పుడు ఏం చేశాడు? ఆనందం వ్యక్తం చేశాడు. మరి ఏమైంది? ప్రజలు ఏం చేశారు? తిరస్కరించారు. సో ఇప్పుడు కర్మగాలి ఆ కేసును లాగితే బయటికి ఆ రోజు కేసును నీరుగార్చారు,
కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే దీనిలో దాదాపుగా 20 మందినో 30 మందినో ఆల్రెడీ ఆ చంద్రబాబు గారి ఇంటి మీద కానివ్వండి, అటు పార్టీ ఆఫీస్ మీద కానివ్వండి దాడికి సంబంధించి అరెస్టు చేస్తే చాలామంది అజ్ఞాతంలో గెలిపారు, కొంతమంది రాష్ట్రం వదిలి పారిపోయారు, ప్రస్తుతానికి లేరు. ఈ కేసులో దాదాపుగా 100 మందికి పైగా ఇంకా ఐడెంటిఫై చేయాల్సి ఉంది. వాళ్ళంతా ఇక్కడ లేరు. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో దాదాపుగా వాళ్ళు తట్టాబుట్టా సర్దేశారు. అయితే జోగి రమేష్ అలా తట్టాబుట్టా సర్దలేడు కాబట్టి దొరికిపోయాడు. అయితే వీళ్ళు అరెస్టు చేసిన వారి వాంగ్మూలం ఆధారంగా కూడా నాడు జోగి రమేషే రెచ్చగొట్టి తీసుకువెళ్ళాడు అనేది అరెస్ట్ అయిన వాళ్ళు చెప్పినటువంటి ప్రధాన వాంగ్మూలం. సో దాని ఆధారంగానే జోగి రమేష్ని అరెస్ట్ చేయాలని చూస్తే హైకోర్టుకి వెళ్ళి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు. దాంతో ఏంటి అరెస్ట్ అనేది సాధ్యం పడలేదు. అది ఈ శుక్రవారం వరకు కూడా కోర్టు అయితే పొడిగించడం జరిగింది. బట్ పోలీసులు ఏమంటారు, ఇలాంటి సమయంలో బెయిల్ ఇస్తే విచారణ నీరుగారిపోయే ప్రమాదం ఉంది, సాక్షులు ప్రభావితమయ్యే అవకాశం ఉంది, పైగా మాకు జోగి రమేష్ సహకరించట్లా, 3 సార్లు 4 సార్లు నోటీసులు ఇచ్చారంట రమ్మని పోలీసులు. ఒక్కసారి మాత్రమే వెళ్ళాడు జోగి రమేష్, మిగిలిన సార్లు వెళ్ళా. అయితే మళ్ళీ మేము నోటీసులు ఇస్తాం, ఎందుకంటే మాకు సమాధానాలు చెప్పలేదు కాబట్టి మేము మళ్ళీ నోటీసులు ఇచ్చి జోగి రమేష్ని పిలుస్తామని చెప్పి పోలీసులు అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించిన వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడండి, జోగి ప్రశ్నలకు పొన్నవోలు సమాధానాలు. న్యాయవాది సిద్ధార్థ్ లోద్రా ఎవరైతే ఈ కేసులో ఉన్నారో ప్రభుత్వం తరపున సిద్ధార్థ్ లోద్రా అయితే వాదనలు వినిపిస్తున్నారు. చంద్రబాబు ఇంటిపై దాడి కేసుకు సంబంధించి విచారణ సమయంలో మాజీ మంత్రి జోగి రమేష్ అడిగిన ప్రశ్నలకు సీనియర్ న్యాయవాది సుధాకర్ రెడ్డి సమాధానాలు ఇస్తున్నారని సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లోద్రా హైకోర్టులో వాదనలు వినిపించారు. అందుకు సంబంధించిన వీడియోను కూడా కోర్టు ముందును ఉంచామని దాన్ని పరిశీలించాలని ఆయన కోరారు. విచారణకు హాజరు కావాలని 3 నోటీసులు ఇస్తే ఒక్కదానికి మాత్రమే స్పందించారని చెప్పి నిన్న హైకోర్టులో అయితే చెప్పడం అయితే జరిగింది. సో దీని మీద నిన్న వాదోపవాదాలు అయితే జరిగాయి. అయితే ప్రధానంగా జోగి రమేష్ మాట్లాడాల్సిన వాస్తవానికి కోర్టులు ఒప్పుకోవు. ఎవరైతే నిందితుడిగా ఉన్నాడో లేదా ఎవరైతే బాధితుడిగా ఉన్నారో ఆ వ్యక్తులు మాట్లాడాలి. న్యాయవాది అనేది పక్కన ఓన్లీ సపోర్ట్ కోసం మాత్రమే, లీగల్ సపోర్ట్ కోసం. అలాగే వారి మీద ఎటువంటి ఒత్తిడి లేకుండా ఎటువంటి ఈ పోలీసులు ఒక రకంగా ఏంటంటే ఒక టైంలో పోలీసులు ఎలా వ్యవహరిస్తారు మనకు తెలుసు. సో అలాంటివి ఉండకుండా ఉండటం కోసమే న్యాయవాది ఒక రకంగా ఏంటంటే ధైర్యం. కానీ ప్రశ్నలకు సమాధానం వాళ్ళే చెప్పాలా. కానీ ఇక్కడ రివర్స్లో ప్రశ్నలన్నిటికీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెప్తున్నాడు. మరి ఈ కేసులో ఆయన కూడా ఇన్వాల్వ్ చేయాలి అలాంటప్పుడు మరి, ఎందుకంటే అడిగింది వాళ్ళనే, దాడి చేసింది వాళ్ళు, అన్ని ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్తే వాళ్ళు అడిగా. అది కోర్టు కాదు కదా. కోర్టు అనుకో మన తరపున లాయర్ మాట్లాడతాడు, మనం మాట్లాడం. కానీ ఇది కోర్టు కాదు కదా. పోలీసులు అడిగిన ప్రశ్నకు ఎవరైతే ఈ విచారణ ఎదుర్కొన్నారో వాళ్ళే సమాధానం చెప్పాలి. కానీ ఇక్కడ రివర్స్లో అయింది మొత్తం. సో దీనికి సంబంధించి అందుకనే వీడియోను ఒకటి కోర్టుకు సమర్పించి ఆ కోర్టును ఒకసారి పరిశీలించమన్నారు. రేపు కోర్టు ఆదేశాలు ఇవ్వచ్చు. ప్రశ్నలకు పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో సమాధానాలు ఇవ్వకూడదు, జోగి రమేష్ మాత్రమే సమాధానం ఇవ్వాలి, పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఆ సమాధానాలు ఇస్తే చెల్లదు అని చెప్పి కోర్టు రేపొద్దున ఆదేశాలు ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో తెలియదు, గుర్తులేదు, విచారణకు రావాలని 3 నోటీసులు ఇస్తే ఒక్కదానికే స్పందించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పుడు అధికార దుర్వినియోగం చేశారన్నారు. ప్రస్తుతం అరెస్టు నుంచి రక్షణ పొంది కోర్టు ఉత్తర్వులను ఇప్పుడు దుర్వినియోగం చేస్తున్నారు. చట్టం కంటే తామే ఎక్కువని భావిస్తున్నారు. దాడి ఘటన సమయంలో వినియోగించిన సెల్ ఫోను, సిమ్ నెంబరు, IME నెంబరు, ఫోన్ బిల్లులు తదితర వివరాలు కోరితే జోగి రమేష్ ఎక్కువ ప్రశ్నలకు సమాధానంగా తెలియదు, గుర్తులేదు అంటూ దాటవేత ధోరణిలో సమాధానం ఇచ్చారని, ఫోన్లను పోలీసులకు అప్పగించేందుకు నిరాకరించారని చెప్పి సిద్ధార్థ్ లోద్రా పోలీసుల తరపున అయితే ప్రభుత్వం తరపున వాదన అయితే వినిపించడం జరిగింది. ఇందాక చెప్పా ఆయన ఫోన్ ఇవ్వడానికైతే జోగి రమేష్ అయితే ఒప్పుకోవాలా. సో జోగి రమేష్ విచారణకు సహకరించట్లేదు, మరొకసారి పిలుస్తామని చెప్పి ఎవరైతే మంగళగిరి DSP ఉన్నారో విచారణకు సహకరించట్లేదంటే 3 సార్లు నోటీసులు ఇస్తే ఒకసారే వచ్చాడు. పోనీ వచ్చినప్పుడైనా పోలీసులు అడిగిన ప్రశ్నలకు ఆ ముక్కుసూటి సమాధానాలు చెబితే తప్ప ఒప్ప తర్వాత సంగతి. ముక్కుసూటు సమాధానాలు చెప్తే పోలీసులకు ఈ కేసులో ముందుకెళ్ళడానికి ఒక అవకాశం ఉంటుంది. కానీ తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అంటే పోలీసులకి సమాధానాలు అన్నిటికీ తెలియదు, గుర్తులేదు అంటే పోలీసులు మాత్రం ఏం చేస్తారు కేసులో ముందుకెళ్ళడానికి. సో అందుకనే మరొకసారి మేము విచారణకు పిలుస్తామని అయితే చెప్పడం జరిగింది. ఈ కేసును అయితే రేపటికైతే వాయిదా వేసినట్టుగా ఉన్నారు. ఎందుకంటే జోగి రమేష్ తరపున వాదనలు కూడా వినాలి కాబట్టి కోర్టునైతే రేపటికి వెళ్ళినట్టుగా మొత్తానికి వాయిదా వేసినట్టుగా తెలుస్తుంది. చంద్రబాబు ఇంటిపై దాడి వెనుక కుట్ర కోణాన్ని తేల్చాల్సి ఉందన్నారు. అధికార దుర్వినియోగం చేసి దాడి ఘటనల విషయంలో అప్పట్లో స్వల్ప సెక్షన్లు నమోదు చేయించారని, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న నేతలు బాధితులపై SC ST కేసులు నమోదు చేయించారన్నారు. దర్యాప్తును నీరుగార్చారన్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలతో కూడిన కేసు డైరీని కూడా కోర్టు ముందు ఉంచామని పరిశీలించాలని కోరారు. గతంలో దాడి సమయంలో
కేసులు నమోదు చేశారు. తూతూ మంత్రంగా నామమాత్రపు సెక్షన్లు పెట్టి, ఏదో బెయిల్ ఇచ్చి వదిలేసి సెక్షన్లు పెట్టి, కఠినమైన సెక్షన్లు పెట్టకుండా శిక్ష పడకుండా ఉండే సెక్షన్లు పెట్టి, 7 సంవత్సరాల కంటే లోపు శిక్ష పడే సెక్షన్లను పెట్టి ఆ రోజు కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారు. వాస్తవానికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నిటినీ కూడా మళ్ళీ తిరిగి విచారణ చేసి అందులో వ్యక్తులందరి మీద కూడా ప్రత్యేకంగా ఛార్జ్ షీట్లు కూడా దాఖలు చేయాలని చెప్పి ఆ కూటమి ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది. సో ఇదంతా అప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి ఇదంతా జరిగిందని చెప్పి వాళ్ళైతే చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి నిన్న జోగి రమేష్ అయితే మంగళగిరి పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళడం జరిగింది. ఎందుకంటే అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను శుక్రవారం వరకు పొడిగించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయన ఇంటిపై నేతలు కార్యకర్తలు మూకుమ్మడిగా దాడి చేసిన ఘటనలో తాడేపల్లి పోలీసులు పలువురిపై కేసులు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం మాజీ మంత్రి జోగి రమేష్ అయితే పిటిషన్ వేశారు. అసలు ఈ వాదన అంతా దేనికోసం జరుగుతుందంటే ముందస్తు బెయిల్ ఇవ్వాలా వద్దా? ఇప్పటి వరకైతే పోలీసులను అరెస్టు చేయొద్దని చెప్పి రక్షణ అయితే కల్పించింది. కానీ ముందస్తు బెయిల్ ఇవ్వాలా వద్దా అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్నటువంటి వాదన. బట్ ఈ వాదన ప్రకారం చూస్తే మరి జోగి రమేష్కి ముందస్తు బెయిల్ వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే 3 సార్లు నోటీస్ ఇస్తే ఒకసారే వచ్చాడు, అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పట్లేదు, తాను చెప్పకపోగా పక్కన ఉన్నటువంటి అడ్వకేట్తో సమాధానం చెప్పిస్తున్నాడు. సో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటే ఖచ్చితంగా జోగి రమేష్ని మరి అరెస్టు చేసి అదుపులోకి తీసుకుని ప్రశ్నించాల్సి ఉంటుంది. ఒకవేళ అరెస్టు చేసి అదుపులోకి తీసుకుంటే అప్పుడు వాళ్ళకి కొంచెం గట్టిగా అడగటానికి వారి స్టైల్లో ప్రసారించడానికి అయితే అధిక అవకాశం అయితే ఉంటుంది. ఏది ఏమైనా మొత్తంగా ఆ జోగి రమేష్ అంటే చిన్నపిల్లల చేష్టలు అంటాం కదా మనం. సో నిన్న జరిగింది కూడా అదే. ఏదో పిల్లవాడిని అడిగితే పక్కనున్న తల్లిదండ్రులు ఏదో సమాధానం చెప్పినట్టుగా జోగి రమేష్ని అడిగిన ప్రశ్నలను పొన్నవోలు సుధాకర్ రెడ్డి సమాధానం చెప్పటం, అలా కాదు అని చెప్పి గుచ్చి అడిగితే నాకు తెలియదు మర్చిపోయానని సమాధానం చెప్పటం, మొత్తంగా కేసులో తప్పించుకోవటానికి జోగి రమేష్ విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. నిన్న మొన్నటి వరకు మీడియా ముందు ఢంకాలు బజాయించాడు. నేను విచారణకి వెళ్తాను, నాకేం భయం లేదు, నేను అడిగిన అన్నిటికీ సమాధానం చెప్తాను, మేమేం తప్పు చేయలేదు అని డంకా బజాయించాడు మీడియా ముందు. లోనికి వెళ్ళిపోయి మర్చిపోయాను, గుర్తులేదు, నాకు తెలియదు, నన్ను వదిలేయండి, ఈ మాటలు మాట్లాడుతున్నాడు. బయటేమో మీడియా ముందేమో డబ్బా కొట్టడం, లోనికి వెళ్ళిపోయామో నాకేమీ తెలియదని 2 కాళ్ళు చేతులు ఎత్తేయటం. సో ఇది జోగి రమేష్ నైజం. ఎప్పటికే కొడుకు అరెస్ట్ అయ్యాడు, ఎక్కడ జోగి రమేష్ కూడా అరెస్ట్ అవుతాననే భయంతో చేస్తున్నటువంటి కుట్రలు. ఏదేమైనా ఆ కోర్టులో అయితే విచారణ సాగుతుంది. ఖచ్చితంగా జోగి రమేష్కు బెయిల్ రద్దు చేయాలి, ఖచ్చితంగా ఆయన అదుపులోకి తీసుకుని విచారించాలి అనేది ఇప్పుడు ప్రధానంగా పోలీసులు వినిపిస్తున్నటువంటి వాదన.